అసలు ఈ రియాలిటీ అంటే ఏంటి? దాని నిజస్వరూపమేంటి? ఇది వేల సంవత్సరాలుగా మనుషుల్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్న. విజ్ఞాన భైరవతంత్రం అనే ఈ ప్రాచీన గ్రంథం ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి ఒక గైడ్ లాంటిది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన మైండ్ కోసం ఒక యూజర్ మాన్యువల్ అన్నమాట. సరే, దీని గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం రండి. ఈ ప్రశ్న ఏదో పెద్ద పెద్ద పండితులకో ఫిలాసఫర్లకో మాత్రమే కాదు, మనలో ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదా. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ అన్వేషణకు మూలం సుమారు 2000 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంభాషణలో మొదలైంది. ఇది మానవ ఉనికికి సంబంధించిన ఒక మూల ప్రశ్న. ఈ మొత్తం గ్రంథం ఒక సంభాషణ రూపంలో ఉంటుంది. ఎవరెవరి మధ్య అంటారా? సాక్షాత్తు శివుడు అంటే భైరవుడు, ఇంకా పార్వతీదేవి అంటే భైరవి, వాళ్ళిద్దరి మధ్య. అప్పుడు పార్వతీదేవి, ఓ శివ, అసలు మీ నిజస్వరూపమేంటి అని అడుగుతుంది. ఇది కేవలం ఒక మామూలు ప్రశ్న కాదు, ఈ మొత్తం ఉనికి వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పమని ఆమె వేడుకుంటుంది. సాధారణంగా ఇలాంటి పెద్ద ప్రశ్నలకు ఏవేవో కష్టమైన ఫిలాసఫీలు, సిద్ధాంతాలు సమాధానాలుగా వస్తాయని అనుకుంటాం. కాని ఇక్కడే అసలు ట్విస్టుంది. భైరవుడి సమాధానం చాలా ఆశ్చర్యంగా, చాలా సింపుల్గా ఉంటుంది. ఆ సమాధానం ఎక్కడో లేదు, మన ఆలోచనల్లో లేదు, కానీ మన అవేర్నెస్లో ఒక చిన్న మార్పులో ఉంది. ఇదే అసలు కీలకమైన పాయింట్. నిజమైన రియాలిటీ అనేది మన ఆలోచనల మధ్య వచ్చే గ్యాప్లో, ఆ నిశ్శబ్దంలో ఉంటుందట. అంటే మనసు నిండా ఆలోచనలుంటే అది అల్లకల్లోలంగా ఉన్న సముద్రం లాంటిది, లోతు ఏం కనబడదు. అదే మనసు ప్రశాంతంగా, నిశ్చలంగా ఉన్నప్పుడు నీళ్లు ఎంత క్లియర్గా ఉంటాయో అలాగే మనం అసలైన సత్యాన్ని అనుభూతి చెందగలుగుతాం. ఈ గ్రంథం ఒక చాలా లోతైన కాన్సెప్ట్ను పరిచయం చేస్తుంది. అదే పరమసత్యం. అంటే ఇదేదో ఆకాశంలో ఎక్కడో ఉండే దేవుడు కాదు, అది మన చుట్టూ, మన లోపల ప్రతి చోటా నిండి ఉన్న చైతన్యం, అంటే కాన్షియస్నెస్ అన్నమాట. మన ఆలోచనలు, మన ఫీలింగ్స్ ఎక్కడైతే పుడతాయో అదే. సింపుల్గా చెప్పాలంటే అద్వైతం లాంటిది. అంతా ఒకటే, వేర్వేరు మనుషులు, జీవులు లేరు, ఉన్నదంతా ఒకే ఒక కాన్షియస్నెస్ ఫీల్డ్. అయితే ఒక డౌట్ వస్తుంది, మన శరీరం మనం కాకపోతే మరి మనమెవరు? ఈ ప్రశ్నకు ఒక అద్భుతమైన సమాధానం అష్టావక్రుడి కథలో ఉంది. ఆయన వయసు 12 ఏళ్లు. ఆయన శరీరం కొంచెం వంకర్లుగా ఉండేది. అది చూసి సభలో ఉన్న పండితులంతా నవ్వారు. అప్పుడు ఆ కుర్రాడు ప్రశాంతంగా, ఒక కుండ పగిలితే లోపల ఉన్న గాలికూడా పగిలిపోతుందా అని అడిగాడు. అంటే ఆయన చెప్పొచ్చేది ఏంటంటే, శరీరం వేరు, లోపలున్న చైతన్యం వేరు, మన నిజస్వరూపం ఈ శరీరానికి అతీతమైనది. సరే, అంతా బావుంది. ఈ చైతన్య స్థితిని, ఈ కాన్షియస్నెస్ని అనుభవంలోకి తెచ్చుకోవడం ఎలా? దానికి విజ్ఞాన భైరవ తంత్రం ఏకంగా 112 రకాల మెడిటేషన్ టెక్నిక్స్ ఇస్తుంది. 112 అనగానే భయపడక్కర్లేదు. దీన్ని ఒక టూల్ బాక్స్ లాగా అనుకోవచ్చు, ప్రతి పనికి ఒక సరైన టూల్ ఉన్నట్టు. అసలు అన్ని పద్ధతులు ఎందుకు? సింపుల్. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరూ డిఫరెంట్. ఒకరికి సూట్ అయింది, ఇంకొకరికి అవ్వకపోవచ్చు కదా. కొంతమందికి శ్వాసమీద దృష్టి పెడితే చాలు, ఇంకొందరికి విజువలైజేషన్ అవసరం కావచ్చు. అందుకే ఇన్ని ఆప్షన్స్. గమ్యం ఒక్కటే, కాని దారులు మాత్రం చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఒక సింపుల్ టెక్నిక్ చూద్దాం, శ్వాస. మనం చెయ్యాల్సింది శ్వాసని గమనించడం. కాని ఇక్కడొక చిన్న ట్రిక్ ఉంది. శ్వాసని కాదు, 2 శ్వాసల మధ్య వచ్చే గ్యాప్ని గమనించాలి. గాలి లోపలికి తీసుకున్న తర్వాత ఒక క్షణం ఆగుతాం కదా, ఆ గ్యాప్. అలాగే గాలి బయటకు వదిలిన తర్వాత ఒక క్షణం ఆగుతాం, ఆ గ్యాప్. ఆ చిన్న నిశ్శబ్ద క్షణాల్లోనే అసలు మ్యాజిక్ ఉంది. అక్కడే ఆలోచనలు ఆగిపోయి మనం స్వచ్ఛమైన చైతన్యంలోకి వెళతాం. శ్వాసమీద టెక్నిక్ ఒక ఎత్తైతే ఇంకో ఎక్స్ట్రీమ్ టెక్నిక్ చెప్తాను. అసలు తల లేదని ఊహించుకోండి. వినడానికి చాలా వింతగా ఉంది కదా, కాని ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. తల లేకపోతే మెదడు ఉండదు, మెదడు లేకపోతే ఆలోచనలు ఉండవు. అప్పుడు మిగిలేదేంటి? కేవలం స్వచ్ఛమైన అవేర్నెస్, చైతన్యం మాత్రమే. చూశారా ఆ టూల్ బాక్స్ ఎంత పవర్ఫుల్ అండ్ వైవిధ్యంగా ఉందో? సరే, ఈ జ్ఞానమంతా బాగుంది, కానీ ఇది కేవలం మెడిటేషన్ చేసేటప్పుడు మాత్రమేనా? కాదు. దీన్ని మన డైలీ లైఫ్లో మనం రోజూ ఎదుర్కొనే సమస్యలకు ఎలా అప్లై చేయొచ్చో ఇప్పుడు చూద్దాం.
సాక్షిగా జీవించడం అంటే ఏంటంటే మన జీవితాన్ని మనమే ఒక సినిమా చూస్తున్నట్టు చూడటమన్నమాట. తెరమీద జరిగేది మనం చూస్తాం కానీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వం కదా. అలాగే మన శరీరానికి, మనసుకు జరిగే వాటిని, మన చుట్టూ జరిగే సంఘటనలను కేవలం గమనించడమే. దాంతో కలిసిపోకుండా ఒక ప్రేక్షకుల్లా ఉండటం. ఇలా సాక్షిగా ఉండటం వల్ల లాభాలేంటి? చాలా ఉన్నాయి. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ప్రశాంతంగా ఉండగలుగుతాం. భయం, ఆందోళన లాంటివి మనల్ని కంట్రోల్ చేయలేవు. మన చుట్టూ ఇతరుల పట్ల ఒక బేషరతైన ప్రేమ కలుగుతుంది. బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే లోపల ఆనందంగా ఉండగలం. అన్నింటికన్నా ముఖ్యంగా మన ఇన్నర్ స్టేట్ ఎలా ఉండాలో నిర్ణయించుకునే పవర్ మన చేతికి వస్తుంది. చివరిగా ఈ గ్రంథం చెప్పే అసలు విషయం ఒక్కటే. మనం ఈ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడట్లేదట. మన నమ్మకాలు అనే కళ్లద్దాల నుంచి చూస్తున్నాం. అంటే మన బాధలకు, మన సంతోషానికి కారణం బయట జరిగే సంఘటనలు కాదు, వాటి గురించి మనం ఏమని నమ్ముతున్నామో అదే అసలు కారణం. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక్క శక్తివంతమైన ప్రశ్నతో ముగిద్దాం. నిజంగానే మన నమ్మకాలే మన రియాలిటీని సృష్టిస్తుంటే మరి మనం దేన్ని నమ్మడానికి ఇష్టపడతాం? ఎలాంటి ప్రపంచాన్ని మనకోసం మనం సృష్టించుకోవాలనుకుంటున్నాం? ఈ చాయిస్ పూర్తిగా మన చేతుల్లోనే ఉంది.